30 ఏళ్ళు దాటాక ఎలాంటి వారైనా ఇలాంటి మంచి ఫుడ్ తీసుకోవాలి. ఆ మంచి ఫుడ్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏజ్ అయ్యే కొద్దీ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. శక్తి తగ్గుతుంది, అలానే హుషారు కూడా తగ్గుతుంది అనమాట మనలో. కాబట్టి మనం చాలా మంచి ఫుడ్ అయితే తీసుకోవాలి. ఈ వీడియోలో మీకు చెప్తాను. చెప్పే ముందు ఏంటంటే 30 ఏజ్ అప్పుడే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు హెల్త్ అనేది చాలా బాగుంటుంది. చాలా మంది ఏంటంటే 50+ వచ్చాక మంచి ఫుడ్ తీసుకుంటుంటారు. అది ఒక హెల్త్ ఇష్యూ ఉంది, ఒక జబ్బు ఉందని తెలిసాక మాత్రమే మంచి ఫుడ్ అనేది తీసుకుంటారు. అప్పటి నుంచి కాకుండా ముందు నుంచి తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఆఫీస్లో కూర్చొనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇంకా చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే వస్తుంటాయి. అలాంటి వారందరికీ నేనైతే కొన్ని మంచి సూపర్ ఫుడ్స్ని రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను మీకు ఫస్ట్ చెప్పబోయే సూపర్ ఫుడ్ ఏంటంటే మాచా టీ అనమాట. మాచా టీతో మీరు రోజు ఒక టీ స్పూన్ పౌడర్ని తయారు చేసుకొని టీ లాగా తీసుకున్నారనుకోండి, చాలా మంచిగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి మీకు హెల్త్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇందులో 60 రెట్లు ఎక్కువ ఉంటుంది. పాలకూర మీరు ఒక్కసారి తీసుకుంటే మీకు ఎంత బలం వస్తుందో, ఇది ఒక్కసారి తీసుకుంటే మీకు ఇంకా 60 రెట్లు హెల్ప్ అవుతుంది అనమాట. ఇది మీకు లివర్కి, హార్ట్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. అలానే బ్రెయిన్ని చురుగ్గా ఉంచుతుంది. లివర్ లాంటి, హార్ట్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చినా కూడా కొంచెం మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఈ మాచా టీలో ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. 30 ఇయర్స్ దాటిన వాళ్ళు ఈ మాచా టీని రోజు తాగొచ్చని కన్సిడర్ చేశారు. మీకు దీని గురించి తెలియకుంటే ఇంటర్నెట్లో వెళ్ళి చెక్ చేయండి. అలానే అశ్వగంధ పౌడర్ని కూడా తీసుకోవచ్చు. ఈ అశ్వగంధ పౌడర్ ఏంటంటే మనకి స్ట్రెస్ని తగ్గిస్తుంది, అలానే టెన్షన్ని కూడా తగ్గిస్తుంది, మనసును కూడా చాలా ప్రశాంతంగా ఉంచుతుంది అనమాట. దీన్ని ఎలా తీసుకోవాలంటే రాత్రి మీరు పడుకునే ముందు గోరువెచ్చని పాలులో ఒక 1/2 టీ స్పూన్ పౌడర్ వేసుకొని తాగితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈ అశ్వగంధ పౌడర్ అనేది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ, లేకుంటే ఫార్మసీలో కానీ దొరుకుతుంది అనమాట. అలానే చియా సీడ్స్ కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మీకు సూపర్ ఫుడ్స్లో. చియా సీడ్స్ ఏంటంటే మీ వెయిట్ లాస్కి, స్పెషల్లీ వెయిట్ లాస్ తగ్గిస్తుంది. అలానే ఇంకొకటి ఏంటంటే ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో ఎక్కువ షుగర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది తీసుకోవడం వల్ల రోజు మీరు షుగర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. 30+ ఏజ్ దాటాక ఎక్కువ షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు రోజు తీసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలంటే రోజు గుప్పెడంతా మీరు ఖచ్చితంగా వాటర్లో నానబెట్టుకొని తీసుకోవాలన్నమాట. సో మీరు వాటర్లో అయినా మిక్స్ చేసుకొని తినచ్చు, లేదా మీకు ఏదైనా ఫుడ్లో కావాలన్నా సలాడ్స్లో కానీ తినచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే అవిసె గింజలన్నమాట. చియా సీడ్స్ ఎలానో అలానే ఇది కూడా, దీన్ని కూడా మీరు రోజు గుప్పెడంత నానబెట్టి తీసుకోవాలి. ఈ అవిసె గింజలు తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలానే డైజెషన్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ బాదం అనమాట. బాదం అయితే రోజు ఎక్కువ తీసుకొని తింటుంటారు, అలా తినకుండా రోజుకి 5 మాత్రమే నానబెట్టి మార్నింగ్తో తినాలి. సో ఇలా తినడం వల్ల ఏంటంటే మీకు వీటిలో చాలా అనేక పోషకాలు లభిస్తాయి. అలానే ఇందులో హెల్తీ ఫ్యాట్స్ అండ్ మినరల్స్ కూడా ఉంటాయి. ఈ బాదంని రోజు తీసుకోవడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవుతుంది. అలానే కొలెస్ట్రాల్ అనేవి కూడా తగ్గుతాయి. నెక్స్ట్ నేను చెప్పబోయే సూపర్ ఫుడ్ ఏంటంటే క్వీన్వా. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు, దీన్ని కూడా మీకు తెలియకుంటే ఇంటర్నెట్లో చెక్ చేసేయండి. ఈ క్వీన్వాలో ఏముంటుందంటే మనకి హై ప్రోటీన్స్ ఉంటాయి, అలానే మినరల్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఇంకా అవసరమైన అమినో యాసిడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఇది డైజెషన్ ప్రాబ్లమ్స్ని, అలానే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కంట్రోల్ చేస్తుంది. మీరు బ్రౌన్ రైస్ ఎలాగో, అలానే నార్మల్ పాపులర్ అయిన గ్రెయిన్స్ ఎలాగో, దానికన్నా దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుందన్నమాట. సో ఇది మీకు చాలా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. వెయిట్ లాస్కి కూడా మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. 30+ ఏజ్ దాటిన వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఫుడ్స్ అయితే ఇవే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.